శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నృత్యాది అంగకర్మ నిరూపణం. అగ్నిదేవుడు పలికెను, ఇప్పుడు చేష్టాది విశేషమును అంగ ప్రత్యంగములను వాటి కర్మలో చెప్పెదను. దాన్ని ఆంగిక కర్మ అంటారు. ఇది సాధారణంగా స్త్రీ సంశ్రితం. లీలా విలాస విచ్ఛిత్తి విభ్రమ కిలికించిత మోట్టాయిత కుట్టమిత బిభోక లలిత విహృత క్రీడిత కీరులు అని అది 12 విధములు. ఆవృత ప్రదేశాన ఇష్టజన చేష్టను అనుకరించుట లీల. కొంచెం విశేషాన్ని చూపించేది విలాసం. హాస రోదనాథుల సంకరం కిలికించితం. వికారం బిభోకం. సుకుమార చేష్ట లలితం. శిరస్సు, హస్తములు, వక్షము, పార్శ్వము, కటి, పాదమని ఇవి క్రమంగా అంగములు. కనుబొమ్మలు మొదలైనవి ప్రత్యంగాలు. అంగ ప్రత్యంగాలు ప్రయత్నజనితముకు చేష్ట లేకుండా ఆ ప్రయోగం ఎచ్చటా కలగదు. కొన్ని చోట్ల ముఖ్యంగాను, కొన్ని చోట్ల వక్రరూపంగాను అది సాధించబడను. అకంపిత కంపిత ధూత విధూత పరివాహిత అధూత అవధూత అచిత నికుంచిత పరావృత ఉత్క్షిప్త అధోగత లోలితములని శిరకర్మ 13 విధములు. కనుబొమ్మలో చేష్ట 7 విధములు. వీటిలో భ్రుకుటి మొదలగునవి ప్రధానములు. రసస్థాయి సంచారి భావములు సంబంధములను బట్టి దృష్టి 3 విధములు. దీనికి 36 భేదములు కూడా ఉండను. అందు రసజ దృష్టి 8 విధములు. భ్రమణ చాలనాదికమగు తారకా కర్మ 9 విధములు. నాసికా కర్మ 6 విధములు. నిశ్వాసం 9 విధములు. ఓష్టకర్మ 6 విధములు. పాదకర్మ 6 విధములు. చిబుక కర్మ 7 విధములు. గ్రీవాకర్మ 9 విధములు. హస్తకర్మ సాధారణంగా అసంయతం సంయుతం అని 2 విధములుండును. పతాక త్రిపతాక కర్తరీముఖ అర్ధచంద్ర ఉత్కరాల సుఖతండ ముష్టి శిఖర కపిత్త కటకాముఖ సూచ్యాస్య పద్మకోశ శిర మృగశీర్ష కాంబోల కాలపద్మ చతుర భ్రమర హంసాస్య హంసపక్ష సందంస ముకుల ఊర్ణనాభ తామ్రచూడములని అసంయత హస్తానికి 24 భేదములు. అంజలి కపోత కర్కట స్వస్తిక కటక వర్ధమాన అసంగ నిషద దోల పుష్పపుట మకర గజదంత ఔస్తంభములు అని సంయుత హస్తానికి 13 భేదాలు. సంయుత హస్తమందు ఇంకనూ భేదములు ఉండవచ్చును. వక్షస్థల కర్మ అభుగ్న నర్తనాది భేదంచే 5 విధములు. ఉదరకర్మ దురతిక్షామకాండం పూర్ణము అని 3 విధములు. పార్శ్వకర్మలు 5, జంఘాకర్మలు 5. నాట్య నృత్యాదులందు పాదకర్మ అనేక విధములుగా ఉండును. అభినయాది నిరూపణం. అగ్నిదేవుడు పలికెను, విషయం అభిముఖములు చేయనది అభినయం. సాత్వికం, వాచికం, ఆంగికం, ఆహార్యమని ఇది 4 విధములు. స్తంభాదికం సాత్వికం, వాక్ ప్రవృత్తి వాచికం, శరీర చేష్ట ఆంగికం, బుద్ధిని ఉపయోగించి చేసేది ఆహార్యం. అభిమాన స్థితి చే రసాది వినియోగం చెప్పబడుచున్నది. రసం లేకుండగా మిగిలినవి స్వతంత్రములుగా ఉండట వ్యర్థం. సంభోగం విప్రలంభం అని శృంగారం 2 విధములు. ప్రచ్ఛన్నం ప్రకాశమని అవి 2 విధములు. పూర్వానురాగం మానము ప్రవాసము కరుణ అని విప్రలంభం 4 విధములు. వీనిలో ఒకదాని వలన సంభోగ శృంగారం ఉత్పన్నమగను. ఇది కూడా 4 విధాలు. స్త్రీ పురుషులను ఆశ్రయించి ఉండును. శృంగార జనకం రతి. వైవర్ణ్య ప్రళయములు తప్ప అన్ని సాత్విక భావాలు దీని యందు ఉండును. ధర్మార్థ కామ మోక్షముల చేతను ఆలంబన విశేషముల చేతను వాటి అవాంతర విశేషం చేతను శృంగారం నిరంతరము పుష్టి పొందును. శృంగారం వాక్క్రియ నేపథ్య క్రియ అని 2 విధాలు. హాసము 4 విధములు. దంతములు కనబడనిది స్మితము. కొంచెం దంతాగ్రములు కనబడి నేత్రములు వికసిస్తే అది హసితం. ధ్వనితో కూడినది విహసితం. కుటిలత్వంతో కూడినది ఉపహసితం. సశబ్దంగా ఉన్నది అపహసితం. ఎక్కువ శబ్దం కలది అతిహసితం. కరుణరసం ధర్మోపఘాతజం. చిత్త విలాస జనితం శోకజనితం అని 3 విధములు. దీనికి శోకము స్థాయి భావం. రౌద్రరసం కూడా అంగనేపథ్య వాక్యములచే 3 విధములు. దీని స్థాయి భావం క్రోధం. స్వేద రోమాంచ వేపధువులు ఉండును. దానవీరం ధర్మవీరం యుద్ధవీరం అని వీరం 3 విధములు. ఉత్సాహం స్థాయి భావం. ప్రారంభమున వీరం నుండి చివరం వరకు భయమును కలిగించినది భయానకం. దాని స్థాయి భావం భయం. ఉద్వేజనం క్షోభనం అని భీభత్సం 2 విధాలు. పూర్తి వస్తువులచే కలిగినది ఉద్వేజనం. రుధిరాదులచే కలిగినది క్షోభనం. దీని స్థాయి భావం జుగుప్స. దీని యందు సాత్విక భావాలుండవు. కావ్య శోభాకరములకు ధర్మములను అలంకారములందరూ. ఇవి శబ్దాన్ని అర్థాన్ని ఉభయాన్ని అలంకరించడం. వ్యుత్పత్యాదులచే శబ్దాన్ని అలంకరించినవి శబ్దాలంకారాలు. ఛాయ ముద్ర ఉక్తి యుక్తి గుంఫన వాకోవాక్యం అనుప్రాసం చిత్తం దుష్కరం ఇవి 9 శబ్దాలంకారాలు. ఇతరుల ఉక్తిని అనుకరించుటకు ఛాయ అని పేరు. లోక చేక అర్భక మత్తుల ఉక్తుల అనుకరణలను బట్టి ఇది 4 విధాలు. అభాననం లోకోక్తి.
ఇది సర్వసామాన్యం. లోకోక్తిని అనుసరించి రచనం లోకోక్తి ఛాయ అని అందరు. చతురులకు చేకులు అని పేరు. కళా కౌశల్యమే చాతుర్యం. దాన్ని ప్రదర్శించేది చేకోక్తి ఛాయ. అర్భకోక్తి అవ్యుత్పన్నుల ఉక్తి. దాన్ని అనుకరించేది అర్భకోక్తి అని పేరు. మత్తుల వాక్యం అశ్లీలంగాను లుప్తాక్షరంగాను ఉండును. దాని ఛాయ కలది మత్తోక్తి ఛాయ. ఇది సమయానుసారంగా ఉపయోగిస్తే శోభాకరంగా ఉండను. అభిప్రాయ విశేషంచే కవి శక్తిని స్పష్టీకరిస్తూ ఆనందాన్ని కలిగించేది ముద్ర. అదే మా మతంన శయ్య. యుక్తియుక్తముగా అర్థాన్ని బోధించేది లోకయాత్రానుసారంగా ఉండి సహృదయుల హృదయాన్ని ఆనందింపచేయనది ఉక్తి. విధి నిషేధమని నియమం, అనియమము అని వికల్పం, పరిసంఖ్య అని ఉక్తులు 6 విధములు. వేర్వేరుగా ఉన్న వాచకాలను కలుపుటకు సమర్థమైన దాన్ని యుక్తి అంటారు. పదము, పదార్థము, వాక్యము, వాక్యార్థము, ప్రకరణము, ప్రపంచము అని యుక్తి 6 విధాలు. రచనాచర్యకు గుంఫన అని పేరు. శబ్దార్థ క్రమ గోచర శబ్దానుకార అర్థాను పూర్వార్థ అని అది 3 విధాలు. ఉక్తి ప్రత్యుక్తులు గల వాక్యం వాకో వాక్యం. రుజువుక్తి వక్రోక్తి అని అది 2 విధములు. మొదటిది స్వాభావిక వచన రూపం, అది పూర్వ ప్రశ్నిక. అప్రశ్న పూర్విక అని 2 విధాలు. భంగ వక్రోక్తికాకు వక్రోక్తి అని వక్రోక్తి కూడా 2 విధములు. శబ్దాలంకారాలు నిరూపణము. అగ్నిదేవుడు చెప్పెను, పదవాక్యములందు వర్ణముల ఆవృత్తికి అనుప్రాస అని పేరు. ఏకవర్ణం అనేకవర్ణం అని వృత్యానుప్రాస వర్ణ సముదాయం 2 విధములు. ఏకవర్ణగతావృత్తి వలన మధుర లలిత ప్రౌఢ భద్ర పరుషులను 5 వృత్తులు ఏర్పడను. మధుర వృత్తి యందు వర్గ పంచమ వర్ణం కింద ఆ వర్గకే చెందిన అక్షరాలు హ్రస్వస్వర అంతర్యుక్తములకు రణ మనలు నకార ద్వయ సంయోగం కూడా ఉండను. వర్గ్య వర్ణములను 5 పర్యాయములు మించి ఆవృత్తి చేయరాదు. మహాప్రాణ ఊష్మ వర్ణాలు సంయోగంతో కూడా ఉత్తరోత్తర లఘ్వక్షరాలు కల రచన మధుర అని చెప్పబడను. లలిత రచనలో వకార లకారాలు అధికంగా ప్రయోగిస్తారు. రేఫ సంయుక్త పకార నకారముల వర్గ్య వర్ణముల దేనియందు ప్రయోగించబడనో టవర్గ పంచమాక్షరములు ఉండవో అది ప్రౌఢావృత్తి. మిగిలిన అసంయుక్తములకు రేఫ నకారాది కోమల వర్ణములు ప్రయోగించిన వృత్తి భద్ర లేదా కోమల వృత్తి అని చెప్పబడను. ఊష్మల భిన్నాక్షరంతో సంయుక్తములై ప్రయోగించబడితే పురుషావృత్తి. దీని యందు అకార భిన్నములకు స్వరములు అత్యధికంగా ఆవృత్తి చెందుచుండును. అనుస్వార విసర్గలు నిరంతరము ప్రయోగించబడను. రేఫ సంయుక్త శేషాశాల ప్రయోగం ఎక్కువగా అకార ప్రయోగం, అధికంగా అంతస్థ వర్ణ ప్రయోగం. రేఫానంతస్థలచే భేదితం సంయుక్తమగు హకార ప్రయోగం పదుషత్వమును కలిగించును. గురువర్ణములు మాధుర్య విరుద్ధములకు వర్ణములతో సంయుక్తములైతే పరుషత్వం కలుగును. పరుష రచనలో వర్గాధ్యక్షరమే సంయుక్తం, గురువైతే శ్రేష్టం. పంచమ వర్ణం సంయుక్తమైతే ప్రశస్తం కాదు. ఎవరినైనా ఆక్షేపించటయందు కఠోర శబ్దానుకరణమందు పరుషవృత్తిని ప్రయోగించాలి. కాచాట తాప వర్గాలను అంతస్థ ఊష్మలను క్రమంగా ఆవర్తనం చేయుటచే ఏర్పడే వృత్తికి కర్ణాటి, కౌంతలి, కౌంకి, కౌంకని, వాన, వాసిక, ద్రావిడి, మాధలి, మాత్సి, మాగధి, తామ్రలిప్తిక, ఔండ్రి, పౌండ్రి అని 12 భేదములుండును. భిన్నార్థ ప్రతిపాదకమగు వర్ణావృత్తికి యమకమని పేరు. అవ్యపేతము వ్యపేతమని అది 2 విధములు. నిరంతరావృత్తి ఉన్నది అవ్యపేతము, వ్యవధానంతో ఆ వృత్తి ఉన్నది వ్యపేతం. స్థానపాద భేదములచే ఈ రెండింటికి 2 భేదములు ఏర్పడును. మొదటి పాదం యొక్క ఆది మధ్య అంతములందు 1, 2, 3 వర్ణాలు పర్యాయాలు ఆవృత్తములైతే మొత్తం 7 భేదములు ఏర్పడును. 7 పాదములలో ఉత్తరోత్తర పాదం 1, 2, 3 పాదములతో ప్రారంభిస్తే అంతిమ పాదం 6 విధములు. తృతీయ పాదమున ఆది మధ్యాంతములందు ఆవృత్తి చేస్తే 3 విధములగును. శ్రేష్ఠ యమకం, పాదాంత యమకం, కాంచీ యమకం, సముద్గ యమకం, విక్రాంత యమకం, వక్రవాల యమకం, సందష్టం, పాదాది యమకం, ఆమ్రేడితం, చతుర్వ్యపసితము, మాలాయమకము అని 10 విధములు. వీటిలో కూడా అనేక భేదములందును ఉండును. భిన్నార్థ వాచక పదమును ఆవృత్తి చేస్తే అది స్వతంత్రం, అస్వతంత్రం అని 2 విధాలు. 2 ఆవృత పదాలకు సమాసం ఉన్నచో సమస్తం, సమాసం లేనిచే వ్యస్తం. ఒక పాదంలో విగ్రహం ఉంటే అది వ్యస్తం. యథాసంభవంగా వాక్యావృత్తి ఈ విధంగా జరుగును. అనుప్రాస యమకాదులు పండితులచే సమ్మానితములు. పదావృత్తి అయినను వాక్యావృత్తి అయినను ఏ వర్ణ సమూహం సమానంగా కనబడినో దాన్ని మొదట ఉంచి సానుప్రాస పదరచన చేస్తే అది రసావహమై ఉండను. కవిగోష్ఠిలో కౌతూహలపూర్వకంగా చదువుబడు వాగ్బంధం చిత్రం. ఓం శాంతి శాంతి శాంతి.